ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభు నామంలో నా యొక్క హృదయపూర్వకమైన శుభములు మీకు, మీ కుటుంబానికి తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క నూతన ఉదయాన మీరంతా ఎలా ఉన్నారు? ఈ సంవత్సరాంతపు దినాల్లో అనేక మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. మన కళ్ళెదుట అనేక మందికి సమయము గతించిపోతూ ఉంది. అయితే దేవుడు తన కృప చేత మనల్ని ఇంకా బ్రతికించి నిలబెట్టి ఉంచారు. మన ఆయుష్కాలని కృపతో పొడిగిస్తూ ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాలను, మన పట్ల ఆయనకున్న ప్రణాళికలను ప్రతిరోజు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు దేనిని గురించి కూడా అధైర్యపడకండి. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన ప్రతి పరిస్థితి నుండి మిమ్మల్ని దాటిస్తాడు. కాబట్టి విశ్వసించండి, దేవుని గట్టిగా పట్టుకోండి, ఆయన చిత్త ప్రకారంగా నడవండి. అన్ని విషయాల్లో మీరు జయం పొందుకోబోతున్నారు. మరి ముఖ్యంగా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరినీ ప్రభు చేతులకు అప్పగిస్తున్నాను. ఎంత పాడైపోయిన పరిస్థితి మీ జీవితంలో ఉన్న సృష్టికర్త అయిన దేవుడు నూతన సృష్టిని మీ జీవితంలో జరిగించబోతున్నాడు. అందువల్ల సృష్టికర్త చేతుల్లో మీ జీవితాన్ని పెట్టండి. ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం 2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనము. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఆమేన్. పరిస్థితులు ఎలా ఉంటాయో, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, నేను ఏ మార్గంలో నడవాలో, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో నాకు ఎలా తెలుస్తుంది, ఎవరు నాకు బోధిస్తారో అని కన్ఫ్యూజన్లో మీరుండి మాటలు వింటూ ఉన్నారా? ఎవరు నిన్ను నడిపించేవారు లేకపోయినా ఆయన కృప ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని నడిపిస్తుంది. అది ఈరోజు దేవుడికి తెలియజేస్తున్నాడు. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు అని. అంటే మీరు ఎక్కడ ఉన్నారో, ఏ పని చేస్తున్నారో, లేక మీ స్థితి ఏంటో, మీ స్థానం ఏంటో, ప్రస్తుతం మీరు కలిగి ఉన్నది ఏమైందో, వాటన్నిటిలో కూడా మీరు ఉత్తమంగా ఉండడానికి ఆయన కృప మిమ్మల్ని నడిపిస్తుంది. అంటే ఒకవేళ ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ ఉద్యోగంలో అందరికంటే ఒక ఉత్తమమైన స్థానాన్ని మీరు అందుకోవడానికి, అందరి దృష్టిలో మీరు ఒక ఉత్తమమైన వారిగా ఉండడానికి ఆయన కృప మిమ్మల్ని నడిపిస్తుంది. మీ చదువులో ఉత్తమమైన స్థితిలో మీరు ఉండడానికి ఆయన కృప మిమ్మల్ని నడిపించగలదు. మీరు రాస్తున్న ఎగ్జామ్స్లో ఉత్తమమైన స్థానాన్ని మీరు పొందుకోవడానికి మీపై మీరు ఆధారపడకుండా, మీ జ్ఞానంపై ఆధారపడకుండా దేవునిపై కనుక ఆధారపడితే ఆయన కృప మిమ్మల్ని ఉత్తమమైన స్థితిలో నిలబెడుతుంది. మీరు చేసే వ్యాపారమైనా, మీరు ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా దేవుడు మిమ్మల్ని ఎక్కడ నిలబెట్టాడో అక్కడ నా బలము కాదు, నా శక్తి కాదు, నేను కాదని పూర్తిగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆయన పాదాల చెంతకు గనుక మీరు వంగిపోతే ఆయన తప్పక మిమ్మల్ని ఉత్తమమైన స్థితిలోనికి నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన కృప కలిగిన ప్రభు. ఆయన కృప పనికిరాని నిన్ను పనికొచ్చేవానిగా చేస్తుంది. ఆయన కృప ఏది చెయ్యలేను నేను, నాకు చేత కావడం లేదు, ఈ ఉద్యోగం నాకు చేత కావడం లేదు, ఈ వ్యాపారం ఎలా చేయాలో నాకు తెలియడం లేదు, ఈ చదువు నాకు అర్థం కావడం లేదు, ఈ మార్గంలో నేను ఎలా వెళ్ళాలో నాకు తెలియడం లేదు, గృహం ఎలా కట్టాలో నాకు తెలియడం లేదు, లేక నా వివాహ విషయంలో నాకు కన్ఫ్యూజన్ ఉంది, ఎవరిని నేను ఎంచుకోవాలో నాకు తెలియడం లేదు, నా కుటుంబాన్ని పోషించుకోవడం నాకు తెలియడం లేదు, నా కుటుంబాన్ని నడిపించడం, నా బిడ్డల్ని నడిపించడం నాకు తెలియడం లేదు, వారిని ఉత్తమమైన మార్గంలో నేను పెట్టలేకపోతున్నాను, నా భర్త విషయంలో నేను సరిగా ఉండడం లేదు, నా భార్య విషయంలో సరిగా ఉండడం లేదు అని ఈ విధంగా మీ జీవితంలో ఏ కన్ఫ్యూజన్ ఉన్నా, దేనిని గురించి మీరు సరైన డెసిషన్ తీసుకోలేకపోతున్నా, ఏ విషయంలో ముందుకు సాగలేని అనుకుంటూ ఉన్నా ఎంత మాత్రం కూడా ఇది మొదలుకొని భయపడొద్దు.
ఆయన కృపను ఆనుకోండి, ఆయన కృపపై ఆధారపడండి. అన్నిటి యందు కూడా మీరు ఉత్తమమైన వారిగా ఉండేటట్లుగా సమస్త విధములైన కృపను విస్తరింపచేయబోతున్నాడు మీ ఎడల. ఎస్తేరు తల్లిదండ్రులు లేని ఒక అనాథ బాలిక, పేదరికంలో ఉన్న బాలిక ఎంతో కష్టపడి జీవిస్తూ ఉంది. అటువంటి యవ్వనస్తురాలు తనపై ఆధారపడకుండా, తన శక్తిపై ఆధారపడకుండా దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంది. దేవుని దృష్టిని ఆకర్షించుకుంది ఎస్తేరు. దేవుని దృష్టిలో పడింది. దేవుడు చూచాడు ఎస్తేరు జీవితాన్ని. తన కృపను ఆ యవ్వనస్తురాలపై దేవుడు విస్తరింపచేశాడు. అయోగ్యురాలుగా ఉంది, పనికిరాని దానిగా ఉంది, పేదరికంలో ఉంది. ఆ ఊరి వారందరూ కూడా తనను ఒక పనికిరాని దానిగానే చూస్తున్నారు. కనీసం వివాహం కూడా జరగదేమో అనుకుంటూ ఉన్న సమయంలో దేవుని కృప ఆ కుమార్తెపై విస్తరించినందువల్ల ఆ ఊరి వారందరిలో కూడా ఉత్తమమైన జీవితాన్ని ఆ యవ్వనస్తురాలు అందుకుంది. రాజు కొలువులోనికి తీసుకువెళ్ళబడింది. అక్కడ రాజు కొరకు యవ్వనస్తులందరినీ కూడా సిద్ధపరుస్తూ ఉన్నారు. అక్కడ కూడా ఎంతో తగ్గించుకునుంది. తనను సిద్ధపరిచే వ్యక్తికి పూర్తిగా సమర్పించుకుంది. నాకు ఈ అలంకారం కావాలి, నన్ను ఏ విధంగా సిద్ధపరచు, నన్ను ఏ విధంగా చెయ్యి, నాకు ఇది కావాలి అది కావాలని ఎంత మాత్రం కూడా తన ఇష్టాలు నెరవేర్చుకోకుండా, తన జ్ఞానంపై ఆధారపడకుండా పూర్తిగా అతని చేతికి అప్పగించుకుంది. ఒకరోజు వచ్చింది, వారందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు రాజు దగ్గరకు వెళ్తున్నారు. దేవుని కృప పొందుకున్న ఎస్తేరును చూచేసరికి రాజుకు దయ పుట్టిందంట. ఎంతమందిని చూచాడు కానీ వారందరిలో ఎస్తేరుని ఎన్నుకున్నాడు. ఎస్తేరుని చూడగానే రాజుకు జాలి పుట్టింది, దయ పుట్టింది. రాణిగా ఎంచుకున్నాడు ఎస్తేరును. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా ఒకవేళ అందరి చేత ఈ విధంగా అనిపించుకుంటున్నావా? అయితే మనుషుల మాటలను పట్టించుకోవద్దు. మనుషులు ఏమంటున్నా కానీ దేవుని కృప మీపై ఉంటే, పూర్తిగా ఆయన కృపకు, ఆయన చిత్తానికి నువ్వు అప్పగించుకుంటే నీ జీవితాన్ని, ఎస్తేరు జీవితంలో దేవుని చిత్తము ఎంత ఉన్నతంగా ఉందో అట్టి విధంగానే నీవు నీ ఇష్టాన్ని కాకుండా దేవుని ఇష్టానికి, దేవుని చిత్తానికి అప్పగించుకుంటే ఆయన చిత్తము నీ విషయంలో కూడా అంతే ఉన్నతంగా ఉంటుంది. నిన్ను కూడా అంత ఉన్నతమైన స్థితిలో పెడుతుంది ఆయన కృప, ఆయన కనికరము. ఎందుకంటే ఆయన కరుణా సంపన్నుడు, ఆయన కృప కలిగిన ప్రభు నీపై ఎంతో కృప చూపించి ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఆయన కృప నిన్ను ఎప్పటికీ విడిచిపోదు. ఆయన కృప నిత్యము నిన్ను నడిపిస్తుంది. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. నీవు ఆధారపడితే ఇక్కడ ప్రారంభించిన నిన్ను చివరి వరకు కూడా నడిపిస్తుంది దేవుని కృప. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన ఆయన కృప నిన్ను విడిచిపోదు, ఆయన కృప నిన్ను దాటిపోదు. కాబట్టి ఈరోజు ఆయన కృపలో నీవు నిలిచి ఉంటావా? ఆయన చిత్తానికి, ఆయన కృపకు పూర్తిగా అప్పగించుకుంటావా? నీ వివాహం విషయంలో కావచ్చు, నీ ఉద్యోగ విషయంలో కావచ్చు, నీ చదువు విషయంలో కావచ్చు, నీ కుటుంబ విషయంలో కావచ్చు. నీవే డెసిషన్ తీసుకుంటూ ఉన్నా ప్రతి డెసిషన్ కూడా దేవుని కృపకు అప్పగించు. ఆయన కృప నిన్ను ఉత్తమంగా నిలబెడుతుంది. అన్ని పరిస్థితుల్లో కూడా నీ ఎడల ఆయన కృప విస్తరిస్తుంది. ఆయన కరుణ, ఆయన కనికరము విస్తరిస్తుంది. కాబట్టి మనందరం కూడా ఆయన కృపకు అప్పగించుకుందాం. తండ్రి, నా చిత్తం కాదయ్యా, నీ కృపే నా జీవితంలో జరగాలి, నీ చిత్తమే నా జీవితంలో జరగాలని ఆయన చేతులకు మనల్ని మనం సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా. నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృపా. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. కృపా కృపా నీ కృపా,
కృపా కృపా క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరలా ఈ ఉదయాన్ని చూచే కృపను మాకు అనుగ్రహించారు తండ్రి. మరి ఒక దినమును మాకు ఇచ్చారు. మీరిచ్చిన ఈ దినమును బట్టి నీకు వందనాలు. నా కృప నీకు తోడుగా ఉంటుంది, భయపడొద్దు. సమస్త విషయాల్లో కూడా నీ ఎడల నా కృప విస్తరింపజేస్తాను, నిన్ను ఉత్తమమైన స్థితిలో నిలువబెడతానని ఈరోజు వాగ్దానం చేశారు తండ్రి. నీ వాగ్దానములు ఎన్ని అయినా నమ్మితే స్వాధీనం చేసుకుంటామని సెలవిచ్చారు. నమ్ముతున్న వారందరి జీవితాల్లో నీ కృప, నీ కనికరము వారిని నడిపించునుగాక. నీ కృప, నీ క్షేమము వారిని వెంబడించునుగాక. నీ కృపలో వారు వర్ధిల్లుదురుగాక. ప్రస్తుతం వారు ఎంత హీన స్థితిలో ఉన్నా నీ కృప వారిని హెచ్చించునుగాక. వారిని ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టునుగాక. ఆనాడు ఎస్తేరును నీ కృప ఏ విధంగా హెచ్చించిందో అదే విధమైన హెచ్చింపు, అదే విధమైన ఉత్తమమైన స్థితిని మీరు ప్రతి ఒక్కరికి కూడా దయచేస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. అంతేకాకుండా నీ ప్రియమైన బిడ్డలు అనేక మంది సమస్యల శోధనలో ఉన్నారయ్యా. ప్రతి ఒక్కరిని కూడా నీ కృపకు అప్పగించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన కాదు, నా శక్తి కాదు, వారి ప్రార్థన కాదు, వారి భక్తి క్రియలు కాదు, ఏమీ కాదయ్యా. కేవలము నీ కృపే వారిని నడిపించాలి, కేవలం నీ కృపే వారిని విడిపించాలి, కేవలం నీ కృపే వారిని లేవనెత్తాలని పూర్తిగా నీకు అప్పగించుకుంటూ ఉన్నాను. వారు ఏ కఠినమైన పరిస్థితులు గుండా ప్రయాణిస్తూ ఉన్నారో, ఆత్మీయంగా, ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయాల్లో, పొలం సమస్యల్లో, ఇంటి సమస్యల్లో, ఉద్యోగ సమస్యల్లో, వ్యాపార సమస్యల్లో, వివాహ సమస్యల్లో, చదువులో, ఎగ్జామ్స్లో, వారు చేసిన ప్రయాణాల్లో, వారు ఆశిస్తున్న విషయాల్లో, వారు వెళ్తున్న ప్రతి స్థలములో, వారు ప్రారంభిస్తున్న ప్రతి విషయంలో, వారి ప్రతి ప్రయత్నములో నీ కృప వారిని విస్తరింపచేస్తుందని నమ్ముతున్నాను. నీ కృప వారిని నడిపిస్తుందని నమ్ముతున్నాను తండ్రి. ప్రతి స్థలంలో వారికి మీ కృప తోడేండునుగాక. ప్రతి విషయంలో వారికి నీ కృప తోడేండునుగాక. వారు ఈ దేశంలోనూ, ఏ దేశంలోనూ, ఎక్కడ వర్క్ చేస్తున్నా ప్రతి పనిలో నీ కృపే వారిని హెచ్చిస్తుందని నమ్మి నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరికీ మీరు తోడేండి, నడిపించండి. ఏదైనా మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీకుడు అందరికీ తోడేండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, అందరికన్నా నేను హీన స్థితిలో ఉన్నాను నా కుటుంబంలో, నా స్టడీస్లో అని ఒకవేళ మీ జీవితాన్ని గురించి మీరు అనుకుంటూ ఉన్నారా? అయితే భయపడద్దు. మీరు ఎక్కడ ఉన్నారో, ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడే ఆయన కృప నిన్ను హెచ్చించబోతోంది. వాగ్దానాన్ని విశ్వసించండి. నేను నమ్ముతున్నాను, నా కొరకే అన్నవారు ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీకు అనుకూలమైతే తప్పక మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. అనేక మందికి వాక్యాన్ని షేర్ చేస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.